మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం దిగజారింది. కాంగ్రెస్ సర్కారు నిర్ణయాలతో ఇప్పటికే ఈ రంగం కుదేలైంది. ప్రస్తుతం తెచ్చిన 22A నిషేధిత జాబితాతో ఈ రంగంపై కాంగ్రెస్ సర్కారు ఏకంగా మరణ శాసనమే రాసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూ యజమానులకు భూతంలా మారిన ఈ 22A 23 ప్రభుత్వ రిజిస్ట్రేషన్ల ఆదాయంపై తీవ్ర ప్రభావం పడింది. ఈ దెబ్బతో భూములు, ఇండ్ల క్రయ విక్రయాలు పడిపోవడంతో రిజిస్ట్రేషన్ల ఆదాయం పాతాళానికి పడిపోయింది. 22A నిషేధిత భూముల భయంతో కొనుగోలుదారులు వెనుకంజ వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అనవసరంగా ఇప్పుడెందుకు కొనుగోలు చేయడం అనే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే జరిగిన అగ్రిమెంట్లు సైతం రద్దు చేసుకుంటున్నట్లుగా తెలుస్తున్నది. కాంగ్రెస్ సర్కారు చేసిన 22A నిషేధిత భూముల నిర్వాకం వెలుగులోకి వచ్చినప్పటి నుండి రిజిస్ట్రేషన్ల ఆదాయం భారీగా పడిపోయింది. ఈ నెల మొదటి వారంలో 22,136 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా ప్రభుత్వానికి 216.66 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. 22A వివాదం బయటకు రావడంతో రెండో వారంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల సంఖ్య 16,288కి పడిపోయింది. ఆదాయం భారీగా తగ్గి 178.85 కోట్లకు పడిపోవడం గమనార్హం. అంటే తొలి వారంతో పోల్చితే రెండో వారంలో 5,868 డాక్యుమెంట్లు తగ్గగా 42.81 కోట్ల ఆదాయం తగ్గిపోయింది. మూడో వారం మరింత దారుణంగా ఉండడం గమనార్హం. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల సంఖ్య 12,999కి పడిపోగా ఆదాయం 152.08 కోట్లకు తగ్గిపోవడం గమనార్హం. జూలై నెలలో రిజిస్ట్రేషన్లు ఆదాయాన్ని పరిశీలిస్తే భారీగా ఉండడం గమనార్హం. ఈ నెల తొలి వారంలో 238 కోట్ల రూపాయలు, రెండో వారంలో 253 కోట్ల రూపాయలు, మూడో వారంలో 258 కోట్ల రూపాయలు, నాలుగో వారంలో 248 కోట్ల చొప్పున భారీ ఆదాయం సమకూరడం గమనార్హం. కానీ 22A దెబ్బతో ఆగస్టు నెలలో ఒక్క మొదటి వారంలోనే ఆదాయం 200 కోట్లు దాటింది. ఇలా 22A భయంతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలై రిజిస్ట్రేషన్ల ఆదాయం భారీగా పడిపోయింది. ఇండ్ల స్థలాలు, ఇండ్లు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొనుగోలు చేయాలని భావించే కొనుగోలుదారుల్లో 22A నిషేధిత జాబితా వివాదం గుబులు రేపుతున్నది. కొనుగోలు ఆలోచనల్ని విరమించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కొనుగోలు చేయడం అంత మంచిది కాదనే భావనలో ఉన్నారు. తీరా కొనుగోలు చేశాక అది నిషేధిత జాబితాలో ఉంటే పరిస్థితి ఆగమేననే ఆందోళన వారిలో వ్యక్తమవుతున్నది. అందుకే తాత్కాలికంగా కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేసుకుంటున్నారు. ఇప్పటికే జరిగిన పలు ఒప్పందాలు సైతం 22A దెబ్బతో రద్దవుతున్నట్లుగా తెలిసింది. నిషేధిత జాబితా కారణంగా రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో కొనుగోలుదారులు ఆ అగ్రిమెంట్లను రద్దు చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. అమ్మకందారులు గడువు ఇచ్చేందుకు హామీలు ఇస్తున్నా వివాదంలో ఉన్న భూముల్ని కొనుగోలు చేసేందుకు సంశయం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలిసింది. దీంతో పిల్లల పెళ్లిళ్లు, చదువులు, ఇతర అవసరాల కోసం విక్రయించిన ఫ్లాట్లు ఇప్పుడు రద్దవుతుండడంతో అమ్మకందారుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతున్నది. రిజిస్ట్రేషన్లు రద్దు కావడంతో కొనుగోలుదారులు డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తుండడం, మరోవైపు అవసరాలు పీకల మీద ఉండడంతో ఆందోళనకు గురవుతున్నారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. 22A జాబితాతో రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడంతో వారంతా రోడ్డున పడే పరిస్థితి దాపురించింది. దీంతో ఇటు కొనుగోలుదారులు, అటు అమ్మకందారులు, మరోవైపు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కాంగ్రెస్ సర్కారుపై దుమ్మెత్తిపోస్తున్నారు.